ఉంటున్నారు. ఆ నివాసానికి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహాన్ని తెల్లవారుజామున తీసుకొచ్చారు. సందర్శనార్థం ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా హరీష్ రావు స్వగృహంలోనే పార్థివ దేహాన్ని ఉంచుతారు. ఇప్పటికే పలువురు సంతాప ప్రకటనలతో పాటుగా క్వీన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని ఓదార్చుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన చెప్పడం జరిగింది. సో మంత్రులు ఇప్పటికే సంతాప ప్రకటనతో పాటుగా దుఃఖ సముద్రంలో ఉన్నటువంటి హరీష్ రావుకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయం తెలియగానే ఆయన 8 గంటలకి క్వీన్స్ విల్లాస్ లో ఉన్నటువంటి హరీష్ రావు నివాసానికి వచ్చి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి హరీష్ రావుని ఓదార్చారు, కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం మనం 12 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వస్తారు. ఇక్కడ మధ్యాహ్నం 1 గంటకి తన్నీరు సత్యనారాయణ తన బావగారు అయినటువంటి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించి హరీష్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. సో ఈ రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకి ఫిలిం నగర్ మహాప్రస్థానంలో తన్నీరు సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు